ఈ లొకేషన్స్ అనేవి ఇప్పుడు టర్కీ కానీ యుక్రెయిన్ కానీ ఇవి కొన్ని మీరు ఫేస్బుక్లో పెట్టిన మీమ్స్ కానీ పోస్ట్స్ కానీ యూనో అలాంటివి కూడా ఒక బస్ క్రియేట్ చేసింది ఆ సినిమా పైన. చలి అండ్ మీరు కొన్ని ఫొటోస్ పెట్టి తేజ్, రకుల్ అండ్ మీరు అండ్ తేజ్ అండ్ వెన్నెల కిషోర్ గారు కొన్ని ఫొటోస్ నైట్ షూట్ లో వాటిలో. అండ్ ఎక్కువ మంది చెప్పేది ఏంటంటే ఒక వీడియో కూడా ఐ బిలీవ్ రకుల్ హ్యాస్ పోస్టెడ్ సమ్ చలిలో పాపం వాళ్ళు డాన్స్ చేస్తూ కంప్లీట్ గా. అంత చలిలో షూట్ అనేది మీకు కష్టం అనిపించలేదా అండి? అంటే చేయగలుగుతాం అంటే ఈ విషయంలో తేజుకి అను రకుల్కి వాళ్ళిద్దరికి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఉక్రెయిన్ మామూలుగానే యూరోపియన్ కంట్రీస్లో మేము వెళ్ళిన టైం అక్టోబర్ నవంబర్లో చలి ఉంటుంది. రష్యన్ కంట్రీ ఇది ఉక్రెయిన్ అంటే ఇంకా ఎక్కువ చలి ఉంటుంది. మేము వెళ్ళినప్పుడు -5 -6 అలా ఉంది. దాంట్లో రకుల్కి పాపం చిన్న కాస్ట్యూమ్ తోటి రన్ చేయాలి చలిలో. అంత కింద అంతా గడ్డగట్టేసి దానితో విండ్, చలితో పాటు విండ్ ఉంటే అసలు తట్టుకోవడం కష్టం. రకుల్, తేజు ఎంత అంటే వాళ్ళు నిజంగానే అవన్నీ కప్పుకొని షాటాహంగ్లోనే చేసి అంటే ఒక మంచి ఎక్స్పీరియన్స్ అది. ఉక్రెయిన్ ఫస్ట్ టైం ఇండియన్ ఫిల్మ్ షూట్ చేసాం అక్కడ. ఓకే, మీకు ఫస్ట్ డే వాళ్ళు అంత ఛాలెంజ్ చూసిన తర్వాత భయపడలేదా? అంటే తర్వాత షెడ్యూల్ చేస్తామా చేయమా అంటే అందరికీ కూడా ఎలా ఉండే అంటే ఫస్ట్ 3 days మొత్తం ఎంత ప్యాక్ చేసుకొని వెళ్ళిపోయినా సరే 4-5 టీ-షర్ట్లు పైన వేసుకొని మొత్తం గ్లౌజులు ఎంత వెళ్ళినా మొత్తం ఎముకలు కొరికే చెల్లి అనేది విన్నాం. అది చూసాం, అది ఎక్స్పీరియన్స్ అయింది నిజంగా. తర్వాత అనసూయ సాంగ్ అది వచ్చేసి ఉక్రెయిన్లోనే పబ్స్లో చేసాం. సో ఒక్కసారి మా పని ఏమైందంటే బాగా చలి దగ్గర నుంచి లోపల హీట్లోకి వచ్చేసాం. మొత్తం ఇండోర్ పబ్ లోపల. సో అంత లైట్స్, సో అలా బ్యాలెన్స్ చేస్తూ మళ్ళీ అనసూయ సాంగ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక సాంగ్కి వచ్చి సో అలా బ్యాలెన్స్ చేసుకుంటూ చేసాం. ఓకే, పర్టికులర్గా ఈ సినిమాలో ఎక్కువ మందికి కనెక్ట్ అయ్యే సాంగ్ అంటే కనెక్ట్ అయ్యింది ఇప్పటికే మీరు రిలీజ్ చేసినప్పటి దగ్గర అనసూయ చేసిన సాంగ్ అండ్ సుమ గారు పాడారు. అది ఆ ఐడియా ఎవరిదండి అసలు? అంటే ఒక యాక్చువల్గా ఈ సినిమాలో హీరో ఇంట్రడక్షన్ అయిన తర్వాత వచ్చే ఒక సాంగ్, ఒక మంచి సాంగ్ ఉంటే బాగుంటుంది, ఒక స్పెషల్గా ఉంటే బాగుంటుంది, ఎవరు ఉంటే బాగుంటుంది అనుకున్నప్పుడు నేను మామూలుగా చూస్తున్నప్పుడు టీవీ షోస్ దీంట్లో జబర్దస్త్ వీటిల్లో అనసూయ బాగా పాపులర్ అయింది. ప్రతి ఇంట్లోనూ తెలుసు అనసూయ. సో మాస్లోకి బాగా ఒక క్రేజ్ ఉంది అనసూయకి. సో డెఫినెట్గా తను అయితే బాగుంటుందని తను అప్రోచ్ అయినప్పుడు సార్ ముందు నేను ఆలోచించింది. తర్వాత తమన్ నేను ట్యూన్ చేసి పంపిస్తే సూయ 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 అనసూయ అంటే తన పేరు మీద వచ్చేళ్ళకి ఇమ్మీడియట్గా నేను చేస్తాను, ఈ సాంగ్ చేస్తాను. సో అలా తను ఒప్పుకోవడం. తర్వాత సుమగారిని పాడించాలి, సుమగారి చేత అని అనుకుంది తమన్ ఐడియా అది. ఓకే, తమన్ ఎక్కడో 2-3 తను ఆడియో ఫంక్షన్స్లోనే ఎక్కడో సుమగారు పాడడం చూసాడంట. నాకు వచ్చి చెప్పాడు బా అంటే ఈ సాంగ్ షూటింగ్ అయిపోయింది అప్పటికి. అంటే రఫ్గా వేరే వాళ్ళతో పాడించి ఫైనల్ వెర్షన్ ఎలా ఉంటుందంటే ఆ విజువల్స్ చూసిన తర్వాత నాకు సుమగారు అయితే బాగుంటుంది అనిపిస్తుంది. అంటే అవునా సరే నీకు నమ్మకం ఉంటే పాడించండి. విన్న వెంటనే సూపర్ రెగ్యులర్ సింగర్ లాగా పాడింది. ఎగ్జాక్ట్లీ, చాలా బాగా వచ్చింది. అందులోని అనసూయ ఈజ్ ఆల్సో అన్ యాంకర్, తనకి కూడా ఒక సీనియర్ యాంకర్ చేశారు అంటే అండ్ పాట కూడా తన పేరు పైనే ఉంది. ఈ సినిమాలో అంటే వాట్ ఈస్ ద అంటే చాలా రిస్కీగా చేసింది ఏదైనా ఒక పర్టికులర్ సీక్వెన్స్ కానీ ఏదైనా గుర్తుండిపోయేది ఉందా సార్? అంటే వెరీ రిస్కీ అనిపించింది. అదే క్లైమాక్స్ హార్స్ రేస్ విలన్ కన్నా హీరోకి మధ్య జరిగేది చాలా రిస్కీ అది. అక్కడ మామూలుగానే మనం వైజాగ్ వెళ్ళినప్పుడు లేకపోతే ఎక్కడో బీచ్లో 10 రూపాయలకి 25 రూపాయలకి గుర్రం మీద వచ్చి పిల్లల్ని ఎక్కించుకొని పెద్దోళ్ళని ఎక్కించుకొని గుర్రం తిప్పుతూ ఉంటారు. తిప్పేటప్పుడు మన ఫీలింగ్ ఎలా ఉంటుంది, ఈ గుర్రాన్ని ఎక్కిన వాళ్ళు కూడా ఈ గుర్రాన్ని నాకు వదిలేస్తే పరిగెత్తిద్దేమో అని భయంగా ఉంటుంది. అలాంటిది ఇసుకలో వెళ్ళే గుర్రం మీద అలా భయపడితే, అలాంటిది సూపర్ స్పీడ్ అసలు రేస్ గుర్రాలు అవి.
అంటే వాటిని కంట్రోల్ చేయడం చాలా కష్టం. పైగా గుర్రాలకి ఇంకోటి ఏంటంటే ఎక్కిన వాళ్ళకి తన మీద రైడింగ్కి ఎక్కిన వాళ్ళకి గుర్రాన్ని కంట్రోల్ చేసే ఇది వచ్చా రాదని వాడికి తెలిసిపోతుంది. పట్టుకున్న గ్రిప్ని బట్టి వాటిని తెలిసిపోద్ది. ఎవరైనా లూజ్గా పట్టుకున్నారంటే అది ఒక్కసారి కాళ్ళు లేపేసి దూకేస్తుంది. సో ఆ మన బాడీ లాంగ్వేజ్ మన ఎంత కాన్ఫిడెంట్గా గ్రిప్పింగ్గా ఉన్నామని తెలిసిపోతుంది. అలాంటిది రేసు ఇది చాలా స్పీడు, అంటే మోర్ దాన్ ఒక 80 కిలోమీటర్స్ అంత స్పీడు, 76 అలా స్పీడ్లో వెళ్తుంది గుర్రం. అంత దాంట్లో వీళ్ళిద్దరి మధ్య చేజు దాన్ని క్యాప్చర్ చేయటం అది చాలా రిస్క్. అది ఇప్పుడు మనం వెహికల్ అనుకో, మనం బ్రేక్ కొడితే ఆగుతుంది, లేకపోతే మన కంట్రోల్లో ఉంటుంది, స్టీరింగ్ తిప్పితే ఇటు వెళ్తుంది. అది వచ్చి యానిమల్, అది దానికి ఒక ఇది ఉంటుంది, అది ఎక్కడికి వచ్చి ఆగాలి ఏంటి కెమెరాని అది చూసి ఎలా వస్తుంది, చాలా కష్టం అది. సో ఇవన్నీ చేస్తూ చాలా రిస్క్ చేసింది క్లైమాక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream.